మేడం నమస్తే మేడం. గురుగారు నమస్తే సార్. పడుకుని కూడా స్టెప్లు వచ్చిన ప్రపంచానికి మీరు తెలియజేశారు సార్. పడుకొని కూడా మాట్లాడొచ్చు అని చెప్పి ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేస్తున్నావు. మా టీంలో ఉన్నారు, ఎప్పుడు చూసినా పడుకోవడం కానీ స్టెప్లు మాత్రం ఇదండి. నీ గురించి కాదురా బాబు, నీ గురించి చెప్తున్నాను. అలాగైతే ఓకే. అది మా టీంలో వాళ్ళు. వాడికి పడుకోవడం కాదు, స్కిట్ కూడా పడుకోబెట్టుంది తెలుసు. జీవితం చక్రంలాగా ఉంటదని చెప్తారు సార్. అందుకే నువ్వు చక్రాన్ని చేతిలో పెట్టుకుని 4 చక్రాలను కింద పెట్టుకుని ప్రపంచం అంతా తిప్పుతూనే ఉన్నాను. కానీ ఫస్ట్ టైం చూస్తున్నా టాప్లెస్ బస్. మనం అడిగెడితే టాప్ లేచిపోతాయి. మొత్తానికి ఓ మహానుభావుడు పెళ్లి కోసం మా బస్సును బుక్ చేసుకున్నాడు. మరి వెళ్ళాలి. రే ఆపాలి పెళ్లి వారం అండి. ఎరా డ్రైవర్ నువ్వేనా? ఎరా పెళ్లి కొడుకు నువ్వేనా? నన్ను పట్టుకుని రా అంటే పెట్టరా. నువ్వు నన్ను రా అన్నప్పుడు లేదేటి. టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. సరదాగా అడుగుతాను, చెప్పండి. ఏంటి? నీకు అవ్వక పెళ్లి అవుతుంది కదండి. ఎలా తెలుసు? ముఖం చూస్తే తెలిసిపోద్దండి. పెళ్లి చూపుల్లో అమ్మాయి మిమ్మల్ని చూడలేదు కదా. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? చూస్తే ఒప్పుకోదు కదా. నువ్వు ఎలాగైతే నేను వెళ్ళిపోకండి. ఎవరా మీరు దానికి ఎలా ఫీల్ అయిపోతారంటే ఏంటి? మీరు ఎలాగే స్కిట్ లో కామెడీ చేయరు, కనీసం పెళ్లిలో చేసుకోండి సార్. నాకు కావాలి ఇష్టం లేదురా. రాదని చెప్పండి సార్. ఇంకొక విషయం చెప్తానండి, మీది లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ కదా. ఎవడైనా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? నువ్వు లవ్ అరేంజ్ ఏంట్రా? అంటే అమ్మాయి ఇంకొకరిని లవ్ చేసింది, కాదని నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. ఈసారి మాత్రం మీకు నచ్చింది చెప్తాను సార్. ఎలాంటి దాకా ఏం చెప్పు. అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. ఏరా పెళ్లి అయ్యాక ఆడి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఏం చెప్పావు రాఘవా? బావా ఎవడేడు? మీ అక్క మొగుడు నీకోసం వచ్చాడు. మా బామ్మరిదండి ఈ బస్సు క్లీనర్ గారు. దాదా వెళ్దాం, టైం అయిపోయింది. ఓకే బాయ్ బాయ్. సార్ గురుగారు, మీరు మెట్లయితే బాగా ఈజీగా ఎక్కారు కానీ జడ్జిలకి ఎందుకు ఎక్కట్లేదండి? నాకది అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి, ప్రాక్టీస్ కి 5 రోజుల ముందు ఈడు వస్తాడు, 5 నిమిషాల ముందు మీరు వస్తారు. నువ్వు బయటకు వెళ్ళగోదా కూర్చో. నాకు తెలుగు అడుగుతానండి, లింగులు టిక్కుమంట మీరు ఒకళ్ళు ఊపుకుంటూ వచ్చారటండి. పెళ్లి జనాలు అందరూ ఏరి అంటే పిలిచండిరా, ఇంకెవరు రాకుందే. అంటే మీ పెళ్లి అవుతుంది వాళ్ళకి నమ్మకం లేదేమో. వాళ్ళు చాలా బిజీగా ఉంటారా. అంటే నువ్వు ఒక్కడో ఖాళీగా ఎడుతున్నావు అనమాట. దారిలో ఎక్కుతారు. సరే కూర్చోండి, వెళ్ళిపోతాం పెళ్లికి. గురుగారు చేతులు మాత్రం బయట పెట్టకండి. నీకు 10 దాంట్లో ఎలక్ట్రాన్ పట్టు కదా. బస్సు సరదాగా టికెట్లు ఎక్కించి వెళ్ళిపోతాం. టికెట్లు ఎక్కించండి, బస్సు మొత్తం నేను బుక్ చేసుకుంటాను. మన ఇద్దరే అందరం అనుకోండి, మేము చూసి బోర్ కొట్టేస్తుందండి. మా వాళ్ళు ఎక్కడ కూర్చుంటారా? ఎక్కడో దగ్గర కూర్చుంటారు. రావాలండి రండి. ఎక్కడికి వెళ్ళాలండి? వైజాగ్. రండి ఎక్కడ చెప్తాను. గురుగారు ఒక టికెట్ ఎక్కించి వెళ్ళిపోతాం. పర్లేదండి, ఎక్కించుకుందాం. వద్దని చెప్పానా? నెక్స్ట్ మంత్ ఈవెంట్ వద్దా? కావాలా కూర్చో. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్. ఈడెవరు లిఫ్ట్ అడుగుతున్నాడు? స్కిట్ లోని లిఫ్ట్ ఇచ్చి, ఇక్కడ లిఫ్ట్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి? భద్రాచలం అండి. మన వెళ్ళేది వైజాగ్ కదా, భద్రాచలం ఎందుకు వెళ్తాను? పక్కనే కదండి. ఎలా వెళ్ళి దించేసి అలాగొచ్చి అలాగే వెళ్ళిపోతాం. నువ్వు అన్ని పక్కనకి వెళ్తావు, నా పక్క వెళ్ళిపోతావు. ఇన్ని సంవత్సరాలు ఆయన వాళ్ళు 10 నిమిషాలు పెళ్లికి ఆగలేరేటు. సర్లే అయితేనే. ఇదిగో ఇలా ఆగి 7 సంవత్సరం నుంచి ఇక్కడ ఆగిపోయా. మార్కెట్ కండి. ఎప్పుడు ఎక్కడ వెళ్ళి మార్కెట్ అయినా మాతో పాటు సరదాగా వైజాగ్ వచ్చి అక్కడ పూర్ణ మార్కెట్ లో చేసుకుంది కానీ షాపింగ్. గురుగారు ఏమో మీకు పూర్ణ మార్కెట్ తెలుసు కదా? తెలుసు అంటే అక్కడ అన్ని బయట పారేస్తారు, ఏరుకుని ఇంటికి వెళ్ళిపోవడమే. తెలుసు అన్నారని చెప్పారు. నాకు తెలియదు అని చెప్తాను, నేను ఏరుకుంటానా? సరే ఎక్కమను. మా ఆవిడ మా ఫ్యామిలీస్ బస్సు కట్టడం కొట్టి ఏదనుకున్నాను. పంచులు వేస్తారు, మీరు పంచు వేసినప్పుడు ముందు చెప్పాలి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. రాయే ముందుగా చెప్తాను. నువ్వు బస్సు ఎక్కావు కదా, సరదాగా నీకు క్విజ్ ప్రోగ్రామ్ పెడతాను. ఏంటది? ఇవాళ మన బస్సులో ఒక పెళ్లి కొడుకు ఉన్నాడు. ఎక్కడున్నాడో చెప్పుకో చూద్దాం. చెప్తే నీకు వడ్డానం గుని పెడతాను. అవునా? కాదు. కాదు. ఇతనా?
మళ్ళీ పెళ్ళంటే మా ఆవిడ కొట్టింది. కూర్చో కూర్చో. అందరి పేర్లు చెప్తోంది గాని బస్సులో పెళ్లి కొడుకున్నాడంట. ఎవరు? ఇంత పెద్ద గెటప్ పంచి కూడా జారిపోతుంది. నన్ను అడిగవే ఛీ, నువ్వా? నువ్వు పెళ్లి కొడుకంటే నేను అసలు ఒప్పుకోను. వడ్డాను మొత్తం నేనని చెప్పు. నాకు వడ్డానం రాకపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం పెళ్లి కొడుకుగా నేను ఒప్పుకోను. అయినా బస్సులో అందరూ ఎక్కిస్తారండి, ఎవరు పడతాడని. గోసుపు నేను బుక్ చేసుకున్నాను, మీరు ఎక్కారు. ఈ బావది సహృదయం, సేవ హృదయం. ఈయన బోల్స్ కిట్లు ఎక్కించాడు. బస్సుదేముంది బొక్క, బస్సుదేముంది బొక్క. ఈ బస్సు నీ మీద ఎక్కించాను అనుకో, ఊరితో తొక్క కూర్చో. చిరాకు ఉంది. ఏది సాంగ్లు ఉన్నాయి అన్నావు, పాటలు అన్నావు, ఏదో ఒక పాట నెట్టు ఏదేదో మంచి పాటలు ఉన్నాయండి. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. ఈ పాటలు ఏంట్రా? సిచ్యువేషన్ కి తగ్గ సాంగ్. ఈ పాటలు వేసేవేంట్రా? బావా పావురం లేదు కానీ పంజరం మాత్రం ఉంది. పాటలు వద్దు, ఏ వద్దు, నువ్వు బస్సు పాడి ముందు చెప్తాను. ఎందుకురా బ్రేక్ వేసావు? నేను పాట పాడుతానండి. ఒరే ప్రకృతి పాట. ఒరే నువ్వు బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని చూసుకోవాలి కదరా. అంటే ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి ఏమి, మీరు వేసుకుని 90 ml అనుకున్న రేట్ అండి. ఈ వరదకు బస్సు కొట్టిపోయేలా ఉంది, తొందరరా. బస్ టైర్ కింద వాటర్ వస్తుంది. బాని బస్సు బాని. హాయ్. నన్ను చూస్తావేట్రా? స్టార్ట్ అవ్వకుంటుందండి బండి. ఏం చేయమంటావు? కొద్దిగా బండి తొయ్యండి గురు. ఏం తోయటమేంట్రా? పెళ్లి ఎవరిది? నాదే. టైంకి వెళ్ళాలా వద్దా? అవును వెళ్ళాలి. మరి వెళ్ళి తొయ్యండి. చూడు వెళ్తున్నా. తొయ్యండి మళ్ళీ. ఇప్పుడు తొయ్యండి. బస్సు ఎందుకు కదలలేదురా? బేక్ మీద కాలేస్తే అలా కదులుతుందండి బాబు. సరదా కేసు గురుగారు స్కిట్ తోటి రాదు కానీ బస్సు మాత్రం బాగా చూసారు. కట్నం ఎంత తీసుకుంటున్నారు? ఏం తీసుకోవట్లేదురా. ఇప్పుడు నిజం చెప్పండి. మన పిల్లని ఎవడో ఎక్కువ. నాకు నోటి వరకు వచ్చింది, మళ్ళీ ఫీల్ అవుతా అని చెప్పాల. ఏండి ఓయ్ మీరు మాత్రం మా బస్సు ఎక్కారు కాబట్టి పెళ్లి అయ్యాక ఏమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడగండి. నాకేం అవసరం లేదు, ముందు బస్సు పని. ఇదిగో ఒక బ్రదర్ గా అడుగుతున్నాను, చెప్పండి, మా హెల్ప్ తీసుకోండి. ఏం హెల్ప్ ఇస్తావు నువ్వు? అంటే పెళ్లి అయ్యాక మా ఊళ్ళో లాయర్ ఉన్నాడు, ఎడాకులు ఏమైనా కావాలంటే ఇప్పించేద్దాం. శుభమానంగా పెళ్లి అవ్వకుండా నేకలంటే నువ్వు. అంటే మీ ముఖానికి పెళ్లి అంటే లేట్ అవుతుంది కానీ ఎడాకులు అంటే వచ్చేస్తాయి. టెన్షన్ పడకు, నేనున్నా కలుపుతానుగా. ఆగిపోయిందండి. ఏంటో చూద్దానా ఒకసారి? పొగ్గొట్టలో ఏదో అడ్డుపడినట్టుంది, చూడండి ఒకసారి. గొడ్డ మొక్క అడ్డాడింది. గొడముక్క రైట్ చేయండి, తీయండి చెప్తాను. చెప్పారు కదరా. ఎవరా నువ్వు పెళ్లి బస్సులో కడగకుండా ఎవరు నువ్వు? నేనరా పెళ్లి కొడుకునే. పెళ్లి కొడుక మీరా? రేట్ చేద్దాం చెప్పాను, ఎందుకు వచ్చేసావు? అంటే పని చేస్తుందో లేదు చూశానండి. కూర్చోండి. బస్సు పని తొందరగానే. గురుగారు ఇప్పుడు వెళ్ళండి, పెళ్లి కూతురు ఒప్పేసుకుంటది. ఇదిగో మాస్టరు, ఓయ్ ఆడపడుచు కట్నం ఏమన్నా నాకు ఇప్పిస్తారా? నీకు ఎందుకు ఇస్తారా? ఏమన్నా మా ఇంట్లో పుట్టావా చెల్లివా నువ్వు? ఆడికే ఎవరు ఇంకా తోబట్టు కదా. అదే చెప్పాను. నా తమ్ముడిని పట్టుకొని కొడతావేంట్రా? నా మీద ఎగురుతున్నా, నా మీద ఎగురుతున్నా. నా తమ్ముడిని కొడతావేంటి? ఆవిడనే పెళ్లి కొడుకు ఎక్కడ నుండి చూడండి. అశోక నీకు నా వల్ల పేరు వచ్చి చెయ్యండి. ఇంకా మనం 200 బాకీ ఉన్నాడు, తొందర బయట తీ. నీ వల్ల పేరు వచ్చిందంట. ఏం చేసావురా నువ్వు? విజయవాడలో ఉన్నావు, 4 అయిపోతుంది, పొద్దున్నే పెళ్లి. అదేంటి పెళ్లి వారం ఉందన్నారు ఇక్కడ. నీ అబ్బా మేము పెళ్లి వారం అని చెప్తారా? బోర్డు చూసి ఇంకా పెళ్లి వారం రోజులు ఉందేమో అనుకున్నాను. చిచ్చి నీ బస్సు కానీ లారీకి వెళ్ళిపోతాను నేను. మీ బేస్కి అదే కరెక్ట్ అండి. ఇసుకలారి ఎక్కండి. అది ఇందాక మొత్తం చెప్పారు కదా నిన్ను. హలో ఏంటండి పెళ్లికి బస్సు కావాలా? మంచి బస్సు ఉందండి, సీట్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు. వచ్చేస్తున్నానండి.